రైతు సోదరులకు స్వాగతం. ఒకవైపు మొక్కజొన్న ధర లేక రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరొక వైపు టమాటా రోడ్డు మీద పారబోస్తూ ఉన్నారు. కేజీ ₹2 కూడా కొనే పరిస్థితి లేదు. సరే, మొక్కజొన్నకి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం క్వింటాకు ₹2,400 మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రకటించింది. కొనుగోలు చేసే వ్యవస్థలు మాత్రం నిద్రపోతా ఉంది. కొనుగోలు కేంద్రాలు అయితే ఓపెన్ చేశారు, కొనుగోలు మాత్రం జరగడం లేదు. మార్కెట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల టన్నులు రాబోయే 15-20 రోజుల్లోనే రైతుల చేతుల్లోకి మొక్కజొన్న ధాన్యం వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కనీసం 20 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే మిగతా 30 లక్షల టన్నులు వ్యాపారస్తులు, పౌల్ట్రీ ఇండస్ట్రీ కొనుగోలు చేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 4-5 లక్షల టన్నులు కొనుగోలు చేసే పరిస్థితులు కూడా లేవు. మొక్కజొన్న రైతులు 1,800లకు, 1,200లకు, 2,000కి అమ్ముకొని క్వింటాకి 500 నుంచి 600 నష్టపోతూ ఉన్నారు. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు 4,000 కోట్ల రూపాయల నష్టాలను చవిచూస్తూ ఉన్నారు. రైతులు చేయి దాటి వ్యాపారుల చేతుల్లోకి, సిండికేట్ల చేతుల్లోకి పోగానే మొక్కజొన్న ధర ₹2,800 చేరే అవకాశం. తాజాగా ధాన్యం రైతులు కూడా ధర లేక అల్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున హార్వెస్టింగ్ జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎకరాకి 40 బస్తాలు రైతులు ధాన్యం పండిస్తూ ఉన్నారు. సన్నధాన్యం పండిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుపడ్డ ప్రాంతాలకి తెలంగాణ ప్రాంతం నుంచి సన్నధాన్యం వస్తూ ఉంది. రైతుల దగ్గర నుంచి 75 కేజీల బస్తా 1,200, 1,300 కొనుగోలు చేసి పల్నాడు జిల్లాలోని రైస్ మిల్లర్లు పెద్ద ఎత్తున వేలాది లారీలు తీసుకొచ్చి స్టాక్ పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దొడ్డు రకాలు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. సన్న రకాలు కొనుగోలు చేయాలంటే 75 కేజీల బస్తా 1,700, 1,800, ₹2,000 ధర కూడా పెట్టాలి. కానీ తెలంగాణలో 1,200కే రైతుల దగ్గర నుంచి అతి తక్కువ ధరకి వ్యాపారస్తులు సిండికేట్ కొట్టేసి ఆంధ్రప్రదేశ్కి తరలిస్తూ ఉన్నారు. మరొక వైపు ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకి సన్నధాన్యం ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ విధంగా రైతుకి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ దక్కడం లేదు. మీ ప్రాంతంలో సన్నధాన్యం ఏ ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు? ప్రతి రైతు కామెంట్ చేయండి. 75 కేజీల బస్తా ఎంత కొనుగోలు చేస్తూ ఉన్నారు? క్వింటా అయితే క్వింటా ఎంత కొనుగోలు చేస్తున్నారు అనే విషయాన్ని స్పష్టంగా కామెంట్ చేయండి. ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత ప్రకటించింది? రైతుకు ఎంత దక్కుతూ ఉంది? రైతు ఎంత నష్టపోతూ ఉన్నాడు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.